హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రానికి 35 కిలోమీటర్ డిస్టెన్స్లోను, అడ్డాకల మండల కేంద్రానికి 15 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న రాచాల గ్రామంలోని వివిధ ఆలయాల గురించి ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న ఆలయం రాచాల గ్రామంలో ఉన్న బీరప్ప స్వామి ఆలయం. ఇటువంటి బీరప్ప స్వామి ఆలయాలు మనం తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో అక్కడక్కడ చూడవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీరప్ప స్వామి ఆలయం ఎక్కడ ఉన్నా నిర్మాణ శైలి ఈ విధంగానే ఉంటుంది. మనం ఇప్పుడు చూస్తున్న బీరప్ప స్వామి ఆలయం పూర్తిగా రాతి నిర్మాణంగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కాకపోతే ఈ ఆలయానికి ఆదరణ కరువై శిథిలావస్థకు చేరుకుంటున్న ఆనవాళ్ళు కూడా మనకు స్పష్టంగా కనబడుతున్నాయి. రాచాల గ్రామంలో ఈ బీరప్ప స్వామి ఆలయం ఉన్న ప్రదేశాన్ని ఎల్లమ్మ బండ లేదా ఎల్లం బండ అని కూడా పిలుస్తారు. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీరప్ప స్వామిని పశుకాపరులు ఎక్కువగా పూజిస్తారు. పశుకాపరులు అంటే యాదవ సామాజిక వర్గం, కుర్వ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఈ బీరప్ప స్వామిని చాలా ఇష్టంగా, ఎంతో గౌరవంగా, ఎంతో అభిమానంతో, ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి వారి యొక్క మొక్కుల్ని చెల్లించుకునే ప్రయత్నం అయితే చేస్తారు. రాచాల గ్రామంలో ఉన్న బీరప్ప స్వామి ఆలయంలోకి మనం వెళ్ళి చూస్తే ఇప్పటికీ దేవతామూర్తి ప్రతిమలు కనబడుతున్నాయి. ఇప్పుడు మనం వీడియోలో రాతి శిల్పమైన అశ్వాన్ని చూస్తున్నాము. ఈ బీరప్ప స్వామి ఆలయంలోనే మరో పక్క 2 శిల్పాలని మనం చూడవచ్చు. అయితే వీటి మీద ధ్వంసం జరిగిన ఆనవాళ్ళు అయితే మనకి కనబడుతున్నాయి. బీరప్ప స్వామి ఆలయంలోనే ఉన్న మరో 3 శిల్పాలని మనం చూడవచ్చు. రాచాల గ్రామంలో ఉన్న బీరప్ప స్వామి ఆలయానికి సంబంధించిన పైభాగాన్ని మనం లోపలి వైపు నుండి ఇప్పుడు చూస్తున్నాం. రాచాల గ్రామంలో ఉన్న బీరప్ప స్వామి ఆలయానికి సంబంధించి పైభాగంలో వృత్తాకారంతో ఎంతో అద్భుతంగా కనబడుతుంది. రాచాల గ్రామంలో ఉన్న బీరప్ప స్వామి ఆలయానికి సంబంధించిన బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ ఆలయంలో మద్యం సీసాలు పగిలిపోయి ఉండడం. ఈ విషయం ద్వారా మనకు ఈ ఆలయం ఎటువంటి దుస్థితిలో ఉందో మనకు అర్థమవుతుంది.
ఈ బీరప్ప స్వామి ఆలయానికి సమీపంలోనే ఎల్లమ్మ దేవత ఆలయం కూడా ఉండేదని ఇక్కడి గ్రామస్తులు మనకు తెలపడం జరిగింది. ఇప్పుడు మీ వీడియోలో చూస్తున్న ఆలయమే ఎల్లమ్మ దేవత ఆలయం. ఈ ఎల్లమ్మ దేవత ఆలయం పూర్తిగా శిథిలమైపోవడం వల్ల ఇక్కడ ఉన్న దేవతామూర్తి విగ్రహాన్ని పెబ్బేరుకు తీసుకెళ్లినట్టుగా లాచాల గ్రామస్తులు తెలిపారు. పెబ్బేరు గ్రామంలో ఉన్న చౌడేశ్వరి దేవాలయంలోని దేవతామూర్తి ఇక్కడ ఉన్న ఎల్లమ్మ దేవత అని లాచాల ప్రజల నమ్మకం. ఈ ఎల్లమ్మ దేవత ఆలయానికి సమీపంలో మనకు మరొక ఆలయం కనబడుతుంది. ఇప్పుడు మీ వీడియోలో చూస్తున్న ఆలయం సరస్వతీదేవి ఆలయం. భారతదేశంలో ఉన్న ఆలయాలన్నిటినీ మనం పరిశీలిస్తే భారతదేశ వ్యాప్తంగా సరస్వతీదేవి ఆలయాలు ఉండడం చాలా తక్కువ. ఆ విధంగా చూస్తే లాచాల గ్రామంలో సరస్వతీదేవి ఆలయం ఉండడం ఈ గ్రామానికి సంబంధించిన మరో ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. లాచాల గ్రామంలో ఉన్న సరస్వతీదేవి ఆలయాన్ని మనం బయటి వైపు నుండి ఇప్పుడు చూస్తున్నాము. లాచాల గ్రామంలో ఉన్న సరస్వతీదేవి ఆలయంలోని వివిధ దేవతామూర్తుల విగ్రహాల్ని మనం ఇప్పుడు దర్శించుకోవచ్చు. లాచాల గ్రామంలో ఉన్న సరస్వతి దేవాలయంలోని సరస్వతీ మాతని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. లాచాల గ్రామంలో ఉన్న సరస్వతీదేవి ఆలయానికి సంబంధించి లోపలి భాగాన్ని మనం చూస్తున్నాం. మీ గ్రామాల్లో కూడా ఇటువంటి ప్రాచీనమైన ఆలయాలు, కోటలు, శిల్పాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.